హాయ్ హలో నమస్తే. ఇప్పుడే 35 చిన్న కథలు కాదు అనే మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. నివేద థామస్, విశ్వదేవ్, ప్రియదర్శిని, భాగ్యరాజ, గౌతమి ముఖ్య పాత్రలతో తెరకెక్కించిన చిత్రం 35 చిన్న కథలు కావు. ఈ మూవీ దగ్గుపాటి రానా సమర్పణలో ఈ మూవీకి నందు కిషోర్ దర్శకత్వం వహించారు. ఇక ఇండెప్త్ స్టోరీలోకి వెళ్తే, తిరుమలలో నివసించే బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కథ ఇది. ప్రసాద్ అనగా విశ్వదేవ్ టిటిడి బస్ కండక్టర్ గా, అతని భార్య సరస్వతి అనగా నివేద థామస్ విల్లాలుగా ఉంటూ పిల్లలు అరుణ్, వరుణ్. అరుణ్కి చిన్నప్పటి నుండి లెక్కల్లో బోలెడని డౌట్స్ ఉంటాయి. అతనికి సున్నా గురించి ఇంకా చాలా డౌట్స్. అతని డౌట్స్ ఎవరో తీర్చకపోవడంతో అతనికి లెక్కలంటేనే నచ్చవు. అలాగా 5వ తరగతి దాకా చదివాక వేరే స్కూల్లో 6వ తరగతిలో జాయిన్ అవుతాడు. అక్కడ మ్యాథ్స్ టీచర్ చాణక్య వర్మ అనగా ప్రియదర్శిని పిల్లల మార్కులను బట్టి ట్రీట్ చేస్తూ ఉంటాడు. అరుణ్కి సున్నా గురించి తెలియటం, మ్యాథ్స్ లో ఎక్కడ లేని డౌట్స్ అడగటంతో చాణక్య వర్మ అతనిపై కోపం పెంచుకుంటాడు. అతనిని ఒక క్లాస్ తక్కువ చేసి 5వ తరగతిలో వేస్తాడు. ఈ విషయంలో ప్రసాద్ చాలా బాగా ఫీల్ అవుతాడు. అనుకోకుండా అరుణ్ చాణక్య వర్మ యాక్సిడెంట్ కి కారణం అవటంతో స్కూల్లో పెద్ద గొడవై అరుణ్ ని సస్పెండ్ చేస్తారు. మళ్ళీ అతను స్కూల్లో కంటిన్యూ అవ్వాలంటే మ్యాథ్స్ లో పాస్ అయ్యాడా? 10th ఫెయిల్ అయిన సరస్వతి మ్యాథ్స్ కోసం ఏం చేసింది? భర్తను గౌరవంగా చూసే సరస్వతి భర్తతో గొడవ ఎందుకు పెట్టుకుంది? ఇక మధ్య తరగతిలో కుటుంబాలు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సింది. ఇక ఎలా ఉందంటే, చిన్నప్పుడు వాళ్ళ లెక్కల్లో డౌట్స్ ఉంటే చాలా భయపడతారు. అది మెయిన్ పాయింట్ గా తీసుకొని లెక్కలు రాని ఓ స్టూడెంట్స్ కి అతని చుట్టూ ఒక కథ అందంగా అల్లుకొని తెరపైన చూపించారు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా అరుణ్ కుటుంబం, అరుణ్ స్కూల్ కు వెళ్లటం, అరుణ్ లెక్కల డౌటులతో సరదాగా సాగుతుంది. ఈ క్లైమాక్స్ నుండి కథ ఎమోషనల్ గా సాగిపోతుంది. కొడుకు కోసం తల్లి పడే తపన, లెక్కల రాక బాధపడే కొడుకు, వీళ్ళిద్దరు కలిసి లెక్కలను ఎలా సాధించారని ఎమోషనల్ గా సాగుతుంది. అయితే అక్కడక్కడ కొన్ని సీన్లు సాగదీసినట్టుగా అనిపిస్తుంది. కామెడీ కూడా పిల్లలతో బాగానే చేయించి నవ్వించారు. అదే పిల్లలతో ఎమోషనల్ పండించి మెప్పించారు. మొదటి బడి తల్లి ఒడి అంటూ ఎమోషనల్ ని బాగా పండించారు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్. ఈ సినిమాలో ముఖ్యంగా నివేద థామస్, అరుణ్ గురించి చెప్పుకోవాలి. బ్రాహ్మణ కుటుంబంలో ఉండే ఒక మిడిల్ క్లాస్ గృహిణిగా నివేద థామస్ ఆ పాత్రలో ఒదిగిపోయింది. కొడుకు కోసం తల్లి పడే తపన, పతిని దైవంగా చూసే భార్య పాత్రలో మెప్పించింది. నివేద తప్ప ఈ పాత్ర ఇంకెవరు చేయలేరనే చెప్పొచ్చు. అంత బాగా నటించి మెప్పించిందని చెప్పాలి. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా అరుణ్ లెక్కలు అర్థం కాక, తనను ఎవరు పట్టించుకోక సతమతం అయ్యే పాత్రలో మంచి పర్ఫార్మెన్స్ పండించాడు. ఇక ప్రియదర్శిని మ్యాథ్స్ టీచర్ పాత్ర చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ పాత్రని మనం తిట్టుకుంటాం. విశ్వదేవ్ తండ్రి పాత్రలో కృష్ణతేజ అరుణ్ మామగా, టిటిడి సర్పంచ్ గా గౌతమి, ప్రిన్సిపల్ గా భాగ్యరాజ, చైల్డ్ ఆర్టిస్ట్ గా అభయ్ శంకర్, అనన్య, మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా బాగున్నాయి. తిరుమల బ్యాక్ డ్రాప్ లో విజువల్స్ అందంగా చూపించారు. సాంప్రదాయ సంగీతంతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి మెప్పించాడు. మాత్రం పర్వాలేదనిపించాయి. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఇంకొంచెం కత్తిరగా పని చెప్పాల్సిన అవసరం ఉంది. సింపుల్ కథని సింపుల్ స్క్రీన్ ప్లే తో ఎమోషనల్ గా చెప్పడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి. మొత్తానికి 35 చిన్న కథలు కాదు మూవీ చిన్న పిల్లలకు చదువు ఎలా చెప్పాలి, వారికి చదువుపై ఎలా ఆసక్తి కలిగించాలి అని ఫ్యామిలీ డ్రామాతో కామెడీ ఎమోషనల్ గా చూపించాడు. మొత్తానికి ఈ మూవీ ఈ వీకెండ్ లో కంప్లీట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.